వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ ఈ బ్లాగ్లో వచ్చేసి సింగపూర్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది అంటే ఆన్ అండ్ యావరేజ్గా మంత్లీ ఒక ఇండియన్ ఫ్యామిలీకి ఎంత ఖర్చు అవుతుంది అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎన్ని లక్షలు అవుతుంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపించే ఈ వీడియోలో అవన్నీ కూడా ఫిక్స్డ్ అండ్ అక్యురేట్ ప్రైజెస్ కాదు, జస్ట్ ఆన్ అండ్ యావరేజ్గా నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. సో సింగపూర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇలా చేయడం వల్ల మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేవచ్చు అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సింగపూర్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది లైఫ్ స్టైల్స్ అనమాట. సో మన లైఫ్ స్టైల్ బట్టే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అంత ప్రైజెస్ అంత ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటుంది. సో బేసిక్గా మనకి బేసిక్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా అందరికీ తెలిసిన విషయమే, సింగపూర్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ అనమాట. కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో అవేంటి అనేది నేను ఇవాళ షేర్ చేస్తాను. బేసిక్ నీడ్స్ అనేవి కొన్ని ఉంటుంది కదా. సో మనం ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మనకి బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో అందులో ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి హౌసెస్ అనమాట. సో హౌసెస్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను నా ప్రీవియస్ వీడియోస్లో. కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంటే సింగపూర్లో టైప్ ఆఫ్ హౌసెస్ అని ఒక వీడియో షేర్ చేశాను అనమాట. అంటే మనకి ఇండివిజువల్ హౌసెస్ అండ్ అలాగే కాండోమినియం హౌసెస్ అండ్ అలాగే హెచ్డిబి హౌసెస్. సో ఈ 3 హౌసెస్కి వేరియేషన్లో మనకి రెంటల్ ప్రైస్ అనేది ఎంత ఉంటుంది అనేది కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. సో ఇప్పుడైతే నేను ఆన్ అండ్ యావరేజ్గా హౌసెస్ ఎక్స్పెన్సెస్కి వచ్చేసరికి మనకి బేసిక్గా 1600 to 3500 వరకు ఉంటుందన్నమాట. సో 1600 వచ్చేసి మనకి నార్మల్ హెచ్డిబి హౌసెస్ ప్రైజెస్ అనేవి ఉంటాయి. అండ్ 3500 అండ్ అబవ్ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి కదా, అంటే ల్యాండెడ్ హౌసెస్. సో వాటికి మనకి రెంటల్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బిల్స్ అండ్ యూటిలిటీస్. సో యూటిలిటీస్కి వచ్చేసరికి మనకి ఎలక్ట్రిసిటీ, గ్యాస్ బిల్, వాటర్ బిల్ అండ్ అలాగే మనకి వైఫై బిల్. సో ఇక్కడ చాలామంది వైఫై కంపల్సరీ, వాళ్ళ హౌసెస్లో వైఫై అనేది కంపల్సరీగా ఉంటుంది. అండ్ అలాగే మొబైల్ బిల్స్ కూడా నేను ఈ యూటిలిటీస్ దాని కిందే ఇంక్లూడ్ చేస్తున్నాను. సో మొబైల్ బిల్ వచ్చేసి మనకి సింగపూర్లో చాలా మటుకి కాంట్రాక్ట్ బేసిస్ ఉంటాయన్నమాట. సో ఎలా అంటే లైక్ 2 years కాంట్రాక్ట్ అలా ఉంటుంది. సో మనం డైరెక్ట్గా 2 years కాంట్రాక్ట్ తీసేసుకొని ఎవ్రీ మంత్లీ మనము మొబైల్ బిల్తో పాటు మన మొబైల్ ప్రైస్ అంటే పర్చేస్ చేసుకుంటాం కదా మొబైల్. సో మొబైల్ ప్రైస్ అండ్ అలాగే మొబైల్ బిల్ రెండు కలిపి మనం పే చేస్తాం అనమాట. సో ఆ బిల్స్ కూడా ఈ యూటిలిటీ బిల్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేశాక మనకి ఆన్ అండ్ యావరేజ్గా మంత్లీ $200 to $300 వరకు ఖర్చు అవుతుందన్నమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 10,000 to 15,000 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్. సో సింగపూర్లో ట్రాన్స్పోర్ట్ మెయిన్గా చాలామంది ప్రిఫర్ చేసేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఎందుకు అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ అలాగే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీడియో కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ సింగపూర్లో చాలామంది ఎందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేస్తారు అండ్ అలాగే దాని ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది అండ్ అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే లైక్ బస్సెస్, ఎంఆర్టీస్ అవన్నీ కూడా షేర్ చేశాను అనమాట. సో కింద ఆ లింక్ కూడా ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసేయండి. సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ఆన్ ఆన్ యావరేజ్గా మనకి మంత్లీ $150 to $300 వరకు అవుతుందన్నమాట. ఎందుకంటే లైక్ చాలామంది కొంతమంది బస్సెస్ ప్రిఫర్ చేస్తారు అండ్ కొంతమంది ట్రైన్స్ అంటే ఎంఆర్టీస్ ప్రిఫర్ చేస్తారు. సో మనకి మంత్లీ ఆన్ అండ్ యావరేజ్గా ఖచ్చితంగా $300 అయితే అవుతుంది. సో ఇండియన్ కరెన్సీలో వచ్చేసి మనకి ఆన్ అండ్ యావరేజ్ 15,000 వరకు అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ నెసెసిటీ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫుడ్.
సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. లైక్ ఫుడ్లో మనకి గ్రాసరీస్ షాపింగ్ వచ్చేసి మనం మంత్లీ చేసుకుంటారు, అండ్ కొంతమంది వీక్లీ వన్స్ చేసుకుంటారు, అండ్ కొంతమంది 2 or 3 డేస్కి చేసుకుంటూ ఉంటాము. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ దే లైఫ్ స్టైల్ అనమాట. అండ్ కొంతమంది అవుట్ సైడ్ ఫుడ్ తినే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ దెమ్ అనమాట. సో నార్మల్గా ఒక ఇండియన్ ఫ్యామిలీ ఇంట్లోనే కుకింగ్ చేసుకుంటూ అండ్ అలాగే గ్రాసరీస్ అంటే సోప్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనకి వీక్లీ బేసిస్ అలా ఉంటూ ఉంటాయి కదా. సో ఆన్ అండ్ యావరేజ్గా మంత్లీ మనకి $600 to $900 వరకు ఫుడ్కి అవుతుంది. సో ఇది కూడా నేను ఆన్ అండ్ యావరేజ్ మాత్రమే చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే కాదండి. ఆ తర్వాత నెసెసిటీ వచ్చేసి ఇన్సూరెన్స్ అనమాట. ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి సింగపూర్లో డిపెండ్స్ అపాన్ ద జాబ్ అనమాట. సో మనకి సింగపూర్లో కొన్ని కంపెనీస్ ఇన్సూరెన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అలా ప్రొవైడ్ చేయడంతో మనం ఇంకా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో కంపెనీ ఇస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్కి మనం మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. బట్ కొంతమందికి ఇన్సూరెన్స్ అనేవి ఉండవు అనమాట, అంటే కొన్ని కంపెనీస్లో. అండ్ అలాగే కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ వస్తారు కదా, సో వాళ్ళు కూడా ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ 1 year or 6 months or 1 yearకి వచ్చే వాళ్ళైతే వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ అనేవి తీసుకోరు. బట్ ఎక్కువ పర్మనెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే కంపెనీస్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయని వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటారనమాట. సో ఆన్ అండ్ యావరేజ్గా ఇన్సూరెన్స్ వచ్చేసి $0 to $300 అనమాట. $300 వచ్చేసి మనకి ఇండియన్ కరెన్సీలో 15,000 రూపీస్ మన మంత్లీ. అండ్ ఫైనలీ లాస్ట్ నెసెసిటీ వచ్చేసి అదర్ ఎక్స్పెన్సెస్. సో అదర్ ఎక్స్పెన్సెస్ అంటే మనం అనుకోలేని ఖర్చులు. సడన్గా ఇప్పుడు మనకి మెడికల్లో యూజ్ అవుతుంది, లైక్ డెంటల్ కానివ్వండి, లైక్ ఏదో ఒక రీజన్తో మనం హాస్పిటల్స్కి అయితే వెళ్తూ ఉంటాము. బట్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకైతే కవర్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకైతే మనకి ఖర్చు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ సింగపూర్లో మనకి చాలా కాస్ట్లీ ఉంటుందన్నమాట. హాస్పిటల్లో జస్ట్ మనకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి వెళ్ళినా కూడా మినిమంగా మనకి ఒక $50 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట మినిమం ప్రైస్. సో అది వచ్చేసి మనకి 2,500 అండ్ అబవ్ కూడా ఉండొచ్చు. అండ్ ఆ తర్వాత సడన్గా మనం బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్ కానివ్వండి, ఇప్పుడు బయట రెస్టారెంట్స్ డిన్నర్కి వెళ్తాం, అండ్ ఇవన్నీ కూడా మనకి అదర్ ఎక్స్పెన్సెస్ అనమాట. అండ్ సింగపూర్లో షాపింగ్ అనేది కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. సో లేడీస్ స్పెషల్గా మనకి బ్యూటీ పార్లర్స్కి వెళ్తూ ఉంటాము. అండ్ అలాగే సింగపూర్లో మూవీస్ వచ్చినప్పుడు, తెలుగు మూవీస్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా మూవీస్కి వెళ్ళాలి అని. సో మూవీస్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి మనకి $15 to $25 వరకు ఉంటుందన్నమాట. ఆన్ అండ్ యావరేజ్గా అదర్ ఎక్స్పెన్సెస్ నేను వచ్చేసి 200 to 300 వేస్తున్నాను. అదంతా కూడా సడన్గా మనము షాపింగ్ చేసినప్పుడు అంతా కూడా సడన్ ఎక్స్పెన్సెస్ అనమాట. అది మనం అనుకోము, బట్ ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. అండ్ ఇది ఎక్కువ అవ్వచ్చు అండ్ తక్కువ కూడా అవ్వచ్చు, అండ్ ఒక్కొక్కసారి సడన్ ఎక్స్పెన్సెస్ కూడా అవ్వదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ సెల్స్ అనమాట. అండ్ ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆన్ అండ్ యావరేజ్గానే షేర్ చేస్తున్నాను. అండ్ ఇదంతా కూడా అక్యురేట్ ప్రైజెస్ అయితే కాదు. అండ్ దీని ప్రకారంగా మనం మంత్లీ ఎక్స్పెన్సెస్ సింగపూర్లో వచ్చేసి $3,500 నుంచి $5,000 వరకు అవుతుంది. అంటే 1,75,000 to 2,50,000 వరకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ చాలామందికి ఇన్ఫర్మేటివ్ వీడియో యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ అలాగే సింగపూర్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్.